ఇదే ఫోన్ కాల్లో కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్. అయ్యప్ప గారు, ఇప్పుడు బాధితుడు జనసేన నాయకుడు శివ చిరంజీవి గారు చెప్పింది విన్నారు కదా, సో ఏంటి అయ్యప్ప గారు మరి పరిష్కారం ఏంటి? ఆ పోలీస్ అధికారుల మీద ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలంటారు చట్టపరంగా? నగరంలో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ కేసు నేను చూస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ 317/2022, క్యాలెండర్ కేసు వచ్చి 825/2022, 14/10/2022 తేదీన 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు, 8 గంటల 45 నిమిషాలకి ఈ ఎఫ్ఐఆర్ రిసీవ్ చేసుకున్నట్టు ఇందులో పేర్కొనడం జరిగిందండి. జనరల్ డైరీలో ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ రాజ్యలక్ష్మి గారు ఎవరైతే పనిచేశారో ఇద్దరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. అతను హస్బెండ్ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. ఓకే. ఆమె హస్బెండ్ గారి పేరు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యి ఉండి ఆవిడ ఇలా డ్యూటీ చేయడం అనేది, ఇట్లా తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు సంపాదించారు. ఆవిడ బీసీసీ కింద మైనార్టీకి ఉండాలి. ఇది ఒక విషయం అండి. ఆర్థర్ అండి, వాళ్ళ హస్బెండ్ పేరు ఆర్థర్, క్రిస్టియన్ పేరు అండి అది అండి. ఇక్కడ రాజ్యలక్ష్మి గారు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక మంది వ్యక్తుల్ని ఉసుగొలిపి ప్రతి ఒక్కరిని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని చెప్పి పురుగొల్పినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ విషయంలోకి వస్తే ఇందులో 15 మందిని ముద్దాయిలుగా చేరుస్తూ ఇందులో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సెక్షన్ ఐపీసీ 353, 354 అండి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వేసేటువంటి సెక్షన్ 354 అండి. అలాగే 353 ఒక ప్రభుత్వ ఉద్యోగి కనుక తన విధులకి ఆటంకం కలిగించినప్పుడు ఎవరైనా వ్యక్తులు వేసేటువంటి సెక్షన్ ఐపీసీ 353 అండి. ఈ 2 సెక్షన్ల ప్రకారం కేసు కట్టారు. ఇందులో రాజ్యలక్ష్మి గారు డ్యూటీ చేసి వచ్చే క్రమంలో ఫ్లెక్సీ తొలగించినందుకు ఒక మహిళా ఎస్ఐ గారిని బూతులు తిట్టారంటే, మరి అది ఏం బూతులు అనేది ఆవిడ ఏం రాయలేదు. అక్కడ ఫ్లెక్సీ వివాదం ఉంది, అక్కడ బూతులు తిట్టారు. ఏమండి చిరంజీవి గారు, ఆ ఫ్లెక్సీ వివాదంలో అసలు మీరు లేరు, మీరు అక్కడ స్టేషన్కి వచ్చింది అర్ధరాత్రి 2 గంటకైతే, అసలు మీరు ఎలా బూతులు తిడతారు? ఎలా ఆవిడ ఎలా రాస్తుంది అలా? అదే కదండి విచిత్రం. అది కేవలం ఎవరైతే రాజకీయ ప్రోద్బలంతో వాళ్ళు కావాలని పెట్టిన కేసు తప్ప అది నిజం కాదండి. బూతులు తిట్టే అంత అక్కడ ఇది లేదండి. వాళ్ళు చాలా సౌమ్యులు. నిశంకర శ్రీనివాసరావు సరే, వాళ్ళ విషయం పక్కన పెడితే మీరు అసలు అక్కడ లేరు కదా, సంఘటనా స్థలంలో లేని మీరు ఎట్లా తిడతారు ఆవిడ బూతులు? అయ్యప్ప గారు, అడ్వకేట్ గారు, ఇక్కడ విచిత్రమైనటువంటి సంఘటన ఇంకోటి ఉందండి. దేశవ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి చెప్తున్నారు. ఏవైతే రాజలక్ష్మి గారు స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక 15 మందిని తీసుకొచ్చి, ఆ పేర్లు కూడా రాయలేదండి. అప్పుడు కంప్లైంట్ ఎలా రాశారనేది కూడా తెలియదండి. 15 మందిని తీసుకొచ్చి మమ్మల్ని బూతులు తిట్టి నెట్టారు మా మీద అని చెప్పారు. మరి నెట్టినప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాలని ఇంతవరకు బయట పెట్టలేదండి. కనీసం ఈ కేసులో ఆ రికార్డ్ అయినటువంటి దృశ్యాలని కోర్టు వారికి ఇవ్వటంలో కూడా వాళ్ళు విఫలమయ్యారు. పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలీసుల ముందు నెట్టినప్పుడు కనీసం సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి డేటాని కోర్టు వారికి సమర్పించడంలో విఫలమయ్యారంటే అది తప్పుడు కేసేనే కదండి అర్థం. అవును. వాళ్ళ ప్రిమిసెస్ లో వాళ్ళ సీసీ కెమెరాల పరిధిలో అంటే ఒక పోలీస్ అధికారిని నెట్టారు అని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టింది ఆవిడ. ఈవిడికి ఇదే ఉద్యోగం అండి. ఆవిడ ఉద్యోగం పోలీస్ డ్యూటీ కాదండి, తప్పుడు కేసులు పెట్టడమే రాజ్యలక్ష్మి గారి ఉద్యోగం. ఈవిడ ఇప్పుడు వచ్చి 27 తప్పుడు కేసులు పెట్టారని చెప్పి గతంలో కూడా వినుకొండ హనుమంతుడి గుడి దగ్గర కూడా ఒక సంఘటన జరిగినప్పుడు అనేక మంది మీద కూడా ఈవిడ కూడా తప్పుడు కేసులు పెట్టారండి. అసలు అది కాదు, అసలు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైనా గొడవ జరిగినప్పుడు ఇదిగో పలానా వ్యక్తి నన్ను కొట్టాడు, పలానా వ్యక్తి నన్ను తిట్టాడని చెప్పేసి మామూలుగా సామాన్య ప్రజలు నాయకులు పెట్టుకుంటారు. ఇదేందండి ఎస్ఐ గారితో కేసులు పెట్టడం ఏంటండి? నన్ను తిట్టారు, నన్ను ఇదే చేశారని. అసలు ఇది ఎక్కడ న్యాయం? అయ్యప్ప గారు, ఉందా చట్టంలో ఈ వెసులుబాటు ఉందా పోలీసులు కూడా? పోలీసులకు ఉంటామంటే ప్రభుత్వ అధికారుల యొక్క ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారి యొక్క విధులకి ఆటంకం కలిగిస్తే ఓకే పెట్టొచ్చు. అసలు ఇప్పుడు మనతో ఫోన్ లైన్ లో ఉన్న జనసేన నాయకుడు శివ చిరంజీవి గారు అసలు ఆ సంఘటనా స్థలంలోనే లేని పక్షంలో ఆయన మీద దూషించినట్టు కేసు ఎలా పెడతారు వారు? అదే అండి, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మన రాజస్థాన్ వర్సెస్ కేసు విషయంలో గూగుల్ టేక్అవుట్స్ తీసుకున్నారండి. వాళ్ళు కాల్ ఎన్ని గంటలు చేశారు, వాళ్ళు సిడిఆర్ ఫైల్ కాల్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శివాజీ చిరంజీవి గారికి సంబంధించి
ఆయన ఆ రోజు ఎక్కడున్నాడు అనేది ఆయన ఫోన్, ఆయన లొకేషన్ని, గూగుల్ డేటాని కనుక సేకరించగలిగితే ఖచ్చితంగా ఈజీగా ఆ సదరు ఎస్ఐ గారి ఉద్యోగమే పోతుందండి. ఖచ్చితంగా ఆమె ఈ కేసు విషయంలో ఇటువంటి తప్పుడు కేసులు పెట్టినందుకు ఉద్యోగం నుంచి ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు. ఇది పక్కా తప్పుడు కేసు అని చెప్పొచ్చు. ఎలాగంటే వాళ్ళు ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల్ని అక్కడ వినుకొండ జూనియర్ సివిల్ కోర్టు వారికి ఇవ్వటంలో విఫలం అయ్యారండి. ఓకే, ఇవ్వాలి కదండి. అఫెన్స్ జరిగింది, సంఘటన జరిగినప్పుడు సంఘటనకు సంబంధించినటువంటి వీడియో దృశ్యాలన్నీ కూడా కోర్టు వారికి ముందు ఉంచాలా, ఉంచక్కర్లేదండి. తోసినప్పుడు కూడా వీడియో ఉంటుందిగా. ఆమె తోసారు అన్నారు, తోసింది ఎక్కడ తోశారు? ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎవరైనా సరే పోలీసు వారిని కొట్టేటువంటి సాహసం సామాన్య మానవులు చేస్తారా? అందులో అధికార పార్టీ వాళ్ళు చేశారంటే నమ్మొచ్చు, వాళ్ళ యొక్క నాయకుడిని చూసుకోనో ప్రభుత్వం చూసుకోనో. అసలు అప్పట్లో జనసేన పార్టీకి ఏమీ లేని పరిస్థితి 2022లో వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసే అంత సీను, అంత పరిస్థితి వీళ్ళకి ఎక్కడుంది అసలు? ఒక ఫ్లెక్సీ వివాదంలో అక్కడ గొడవ పడితే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇమ్మని చెప్పారంటే ఇవిడి. అలా కాదండి, అక్కడ కుట్టి ఫ్లెక్సీ తీసారని అడిగినందుకు గుండెల మీద తన్ని ఆ సిఐ ఒక అరాచకంగా ఒక రౌడీ లాగా తయారయ్యి అతన్ని నానా హింసించాడండి. 100కి 80% పోలీసులందరూ కూడా ఇదే ఉద్యోగం అండి. ఎక్కడైనా సరే అధికార పార్టీ ఏం చెప్తే తొత్తుల్లాగా పనిచేసి చాలా మందిని నరక యాతన పెడుతున్నారు. తీరా పార్టీలు అధికారంలోకి వచ్చి పార్టీ కార్యకర్తలకి జరిగినటువంటి అన్యాయాలు ఏదైనా ఉన్నాయనుకోండి, వాటి మీద ఆ వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటారు. ఇంతవరకు 2022 కేసు అండి. శుభ్రంగా ఆయనకి మంచి పోస్టింగ్లు ఇచ్చారు. ఒక రౌడీలా పనిచేసినటువంటి వైసీపీ రౌడీ ఎస్ఐ గారికి, రౌడీ సిఐ గారికి మంచి మంచి పోస్టులు ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో. ఇంకా న్యాయం ఎక్కడండి? ఇప్పుడు ఈ శివాజీ చిరంజీవి గారు అసలు పోలీస్ స్టేషన్లో లేకుండా, ఆ వివాదంలో ఆయన లేకుండా, ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకునే అతన్ని ఆయన కూడా సిఐ గారిని దుర్భాషలాడారు, ఎస్ఐ గారిని దుర్భాషలాడారని కేసులు పెట్టిన నేపథ్యంలో ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఏమీ కూడా ఇవ్వడంలో విఫలమయ్యారు. అసలు ఆయన స్టేషన్లో రాలేడు. తప్పుడు కేసు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన సంబంధించినటువంటి గూగుల్ ఆయన ఎక్కడున్నాడు ఏంటనేది ఆయన లొకేషన్ అవన్నీ ట్రేస్ చేసి ఇప్పటికైనా చేసే అవకాశం ఉంది సార్. పలానా రోజు పలానా టైంలో వీళ్ళు కేసు ఫైల్ చేసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనేది చేసి వీళ్ళని పూర్తిగా విధుల నుంచి తొలగించే పరిస్థితి ఉందా సార్ చట్టపరంగా? పూర్తిగా విధుల నుంచి తొలగించే అధికారం అంటే అది ప్రభుత్వ ఇష్టం మీద ఉంటుందండి. చిన్న వాటికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి సంఘటనలు చాలా చూసాం. కానీ జన సైనికులకు వచ్చేటప్పటికి అంత సీరియస్ గా తీసుకుంటలేదు. నాయకులు వైసీపీ విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రమే చాలా సీరియస్ గా తీసుకో. అనంతబాబు గారి కేసు విషయంలో సాక్షాత్ ఎడిషనల్ ఎస్పీ స్థాయి భీమారావు గారు లాంటి ఎడిషనల్ ఎస్పీ స్థాయి వాళ్ళ భార్య విషయంలో సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్పి మొత్తం అధికారులందరినీ సస్పెండ్ చేశారు. కాదంబరి జత్వాని కేసులో కూడా విశాల్ గున్ని, పివిఆర్ ఆంజనేయులు లాంటి పెద్ద పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేసినటువంటి కస్టోడియల్ టార్చర్ పేరుతోటి ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారిని కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఎన్నో కేసులు ఉన్నాయండి. ఆయన విదేశాలకు వెళ్ళినటువంటి విషయం అని చెప్తున్నారు. మెయిన్ అయితే అది కాదు, యాక్చువల్ కస్టోడియల్ టార్చర్ అని చెప్తున్నారు. ఇంతవరకు కూడా 2 సంవత్సరాల నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. వాళ్ళు ప్రభుత్వం అనుకుంటే ఎవరినైనా సస్పెండ్ చేస్తున్నారు. ఎవరైనా మొన్న హనీ ట్రాప్ కేసులో సిఐ గారిని సర్వీస్ రిమూవలే చేయటం జరిగిందండి. మరి ఇటువంటి అరాచకాలు చేసేటువంటి పోలీసు వ్యవస్థకి ఇప్పుడు మనం చూసాం, మన తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడులో కూడా పోలీసులు మర్మాంగాలను కూడా లాఠీలో మడత పెట్టి తిప్పి వాళ్ళ చావు కారణమైనటువంటి వ్యక్తులకి ఉరి శిక్ష వేసినటువంటి సంఘటన. అవును, అలాంటి పోలీసులకి ఉరి శిక్ష వేయాల్సిందేనండి. మర్మాంగాల్ని అటువంటి కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి అనేక మంది పోలీస్ అధికారులని నేను కొన్ని 100 మందిని చూశాను. ఇప్పుడు ఉన్నటువంటి డిఐజీ గారికి, ఐజీలకి కూడా కంప్లైంట్లు ఇస్తుంటే లాలూచీ పడిపోయి నెలవారీ మామూలు, వారం వారీ మామూలు కోసం కింద స్థాయి తప్పు చేసినటువంటి అధికారులు కాపాడేటువంటి పెద్ద స్థాయి పొలిటీషియన్ నుంచి ఉండబట్టే ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన పోస్టింగ్ ఇచ్చారంటే కారణం ఏంటి? కూటమి ప్రభుత్వంలో మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారంటే ఏంటి? ఆయన చేసిన తప్పులన్నీ కూడా ఒప్పులైపోతాయా? అతని మీద ఖచ్చితంగా సివియర్ గా యాక్షన్ ఉండాలి. అతని మీద కేసులు పెట్టాలి. అతను చేసినటువంటి విధి నిర్వహణలో చేసినటువంటి తప్పులన్నిటిని కూడా, ఆయన ఇతర కేసులు కూడా పూర్తిగా క్షుణ్ణంగా మళ్ళీ పునర్విచారణ జరిపి బాధితులకు న్యాయం జరగాలి. ఇమీడియట్ గా ప్రభుత్వం తక్షణమే జన సైనికుల మీద పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా వాటిలన్నిటిని కూడా ఉపసంహరించుకునేలాగా, వాటిలన్నీ కూడా కొట్టివేసేలాగా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాజ్యలక్ష్మి మేడం గారికి మరి ఈ కేసులో, ఎందుకంటే ఇప్పుడు శివ చిరంజీవి గారు లాంటి వాళ్ళ మీద కూడా ఇంకా కేసులు అలానే ఉన్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. కేసులు ఉన్నప్పటికీ
ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ద్వారా ఆ సీసీ ఫుటేజ్ రికార్డ్ ఇవ్వండి, ఆ రోజు మీరు కేసు పెట్టినటువంటి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇమ్మని చెప్పొచ్చు. కాపీ ఆఫ్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు ఏం సమర్పించారు కోర్టు వారికి అని చెప్పి పొందొచ్చు. అన్ని పొంది మళ్ళీ అదే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మళ్ళీ ప్రైవేట్ కేసు ఇలా తప్పుడు కేసు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగపరిచారని చెప్పి ఆధారాలతోటి మళ్ళీ కేసు కౌంటర్ కేసు ఆ సిఐ మీద ఎస్ఐ మీద ఆ పెట్టినటువంటి తప్పుడు కేసు పెట్టినటువంటి 8 మంది కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళందరి మీద మళ్ళీ కేసు ఫైల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందండి. న్యాయ వ్యవస్థ అది కల్పించింది. మీరేమన్నా సహాయం చేయాలని అనుకుంటున్నారా ఖచ్చితంగా చేస్తానండి. ఈ జనసేన వాళ్ళకి? సైనికులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా అక్కడ నేను ఉంటాను. జన సైనికులు నిశంకర్రావు గారికి ఖచ్చితంగా అండగా ఉంటాము. నిశంకర్రావు గారు నాకు ఎప్పటి నుంచో పరిచయస్తులు. ఆయన సౌమ్యమైనటువంటి మనస్తత్వం, ఆయన ఎటువంటి వ్యక్తో ప్రజానికానికి తెలుసు, సభ్య సమాజానికి తెలుసు. కానీ అతన్ని ఎదుర్కోవడం చేతకాక అతని మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు తక్షణమే సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద పునర్విచారణ జరిపి కేసులు మళ్ళీ సుమోటోగా వారి మీద కేసులు నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా. ఈ విషయంలో మా జన సైనికుల తరఫున ఎంతవరకైనా సరే రాజీ లేనటువంటి పోరాటం కోసం నేను ఎప్పుడు ముందుంటాను. ఎటువంటి ఫీజులు లేకుండా వాళ్ళకి బేషరతుగా వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ముందుంటానండి. రైట్, ధన్యవాదాలు కోటిపల్లి అయ్యప్ప గారు, అదేవిధంగా శివ చిరంజీవి గారు. మరి ఇది చూశారు కదా, ఎస్ఐ రాజ్యలక్ష్మి గారు అనేక మంది మీద గతంలో తప్పుడు కేసులు పెట్టారని, సో వారి మీద ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు జనసేన పార్టీ నాయకులు శివ చిరంజీవి గారు, అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారు. అదేవిధంగా వినుకొండలో 2022లో జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి సంఘటన, 15 మంది మీద తప్పుడు కేసులు పెట్టడం, అప్పట్లో మరి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నిశంకర్రావు శ్రీనివాసరావు గారిని అత్యంత దారుణంగా కిరాతకంగా గుండెల మీద కాళ్ళతో తన్ని ఆయన్ని పరుష పదజాలంతో దూషించి భయభ్రాంతులు గురి చేసినటువంటి ఆ ఘటన మీద పెద్ద ఎత్తున ఏం జరిగింది అనేటువంటిది గతంలో మరి బాధితులు కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. చిలికి గాలివానగా వివాదం మారుతూ ఉంది. చూద్దాం మరి ఈ ఎపిసోడ్ చివరికి ఏ మలుపు తిరుగుతుందో.